సందడి మొదలైంది. ఇప్పుడు నేనున్నది మాత్రం గుడి మల్కాపూర్ మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి ఏంది అనేది ఒకసారి ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? సేను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తలకొండపల్లికి వెళ్ళి వచ్చినాము. ఎన్ని రకాలు తీసుకొచ్చారు? మా దాన 23 రకాలు ఉన్నాయమ్మా. ఏమేమి తీసుకొచ్చారో ఒకసారి మాకు చెప్తారా? ఇదేంటి ఇదేంటి చెప్తాం. ఎలిగకాయలు తెచ్చినాము, మామిడికాయలు తెచ్చినాము, చింతవలకాయలు తెచ్చినాము, టేకాకు తెచ్చినాము, జిల్లెడాకు తెచ్చినాము, పాలకుడి ఆకు తెచ్చినాము, పూలు తెచ్చినాము, కాశకొన్నలు తెచ్చినాము, తుంగ తెచ్చినాము, గరక తెచ్చినాము, మర్రుడలు తెచ్చినాము, బంతి పువ్వులు తెచ్చినాము, మళ్ళా కలర్ పువ్వులు తెచ్చినాము. ఎంత అమ్ముతున్నారు ఇవన్నీ? అన్ని 50 రూపాయలు అమ్ముతున్నాము. అన్ని మొత్తం కలిపి 50 రూపాయలు? అన్ని కలిపి 50 రూపాయలు అమ్ముతున్నాం. పోయినసారి ఎట్లున్నాయి, ఇప్పుడు ఇప్పుడు అట్లే ఉంది, పోయినసారి అట్లా ఉందమ్మా. 30-40 ఈసారి 50 రూపాయలు. ఎన్ని రోజులు అయిందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? నిన్న వచ్చినాం, నిన్న మధ్యాహ్నం వచ్చి నిన్న 2:30 వాన వచ్చింది. వాన కూడా కొద్దిగా ఘోరం జరిగింది, కొట్టుకపోయినాయి కూడా చాలా వరకు ఇబ్బంది జరిగింది. వానకు రాత్రి వాన వల్ల నష్టం జరిగినట్టే. వాన వల్ల తీసుకుంటారా, వస్తురా జనాలు? జనం మంచిగానే వస్తుందమ్మా. తక్కువ ఎంత అడుగుతున్నారమ్మా? మేము 80 రూపాయలు 100 రూపాయలు చెప్తే 30-40 అడుగుతారు. లాస్ట్కి 50-40, లాస్ట్కి 30 వరకు తీసుకుంటారు అంతే. ఇంకా ఫిరమున్న జనాలు అంటే మంచిగా వచ్చి తీసుకుంటున్నారా? ఇంకా మంచిగా అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. ఎట్లయినా కష్టమే. మా కిరాయిలు పెట్టుకొని సపరేట్గా దీన్ని కట్టుకొని రావాలి కదా, బస్సులకు వచ్చేది కాదు కదా. ఛార్జీలు ఎక్కువ అవుతాయి మాకు. ఇట్లా రాత్రి నుంచి ఉంటున్నా అన్నారు, ఎక్కడున్నారు? ఇక్కడనే ఉండిపోయినాం. వానకే ఇన్నే ఉన్నాం. ఏంది నీళ్లు లేవు, మంచి నీళ్ళు ముఖం గిట్ట అడగలేదు. ఇంకా ఇవన్నీ అంటే నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? మీకు ఎవరైనా అమ్ముతారా లేదంటే మీరే? జలకలలో చేస్తాం ప్రతిరోజు. ఒక ఊరు 2 రోజులలో అయిపోతుంది. ఆ కూలు పడతాయా పడయా తెలియదు. రేటు ఉంటే పడతాయి, లేకపోతే లేదు. మరికొందరు రైతులు కస్టమర్లతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం రండి. నా పేరు రవి అండి, మైదీపట్నం నుంచి అండి. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి? ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాయి, రేట్లు అంతా ఏం లేవు. విగ్రహాల కాడికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని రకాలు తీసుకున్నారు? అంటే ఇవన్నీ కలిపి తీసుకుంటామండి. ఇవన్నీ కలిపి 30 రూపాయలకి ఇచ్చారు వాళ్ళు. నా పేరు గాయత్రి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉడా కాలనీ. ఎన్ని రకాలు తీసుకున్నారు? ఇప్పుడు ఇప్పటిదాకా ఏమేమి తీసుకున్నారు? నేనా 5 రకాలు తీసుకున్నాను. ఎంత పడ్డది? అంటే రేట్లు ఎక్కువనే ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళినా నేను మార్కెట్లోకి. ఎంత అంటే మీరు ఎన్ని రకాలు తీసుకున్నారు? ఎంత రకాలు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన ఇక్కడ రేట్లు ఎక్కువ పెట్టిండ్రు, అదే అడుగుతున్నా. మీరు వచ్చిండ్రు, లోపల తీసుకున్నాను నేను కొన్ని ఐటమ్స్. మీరు ఇక్కడే ఉంటారా? ఈ లోకల్ అంటే ఇక్కడే ఉడా కాలనీ, నవోదయ కాలనీ ఆపోజిట్లో ఉడా కాలనీ ఉంది, అక్కడ సైడ్ ఉంటా. ఎక్కడి నుంచి వచ్చారన్నా? సంచటి అమ్మ. మీ పేరు? బస్వరాజ్. ఏమేమి తీసుకున్నారు? పురుష సామాన్ తీసుకున్నాం. పురుష సామాను ఎన్ని రకాలు తీసుకున్నారు? 5 రకాలు తీసుకున్నాం. ఎంత రేట్లు ఎట్లున్నాయి? అంటే పోయినసారి ఎట్లున్నాయి, ఈసారి ఎట్లున్నాయి? పర్వాయిస్కి ఏముంది, అప్పుడు ఇప్పుడు అంతే ఉందమ్మా. అన్ని రకాలు మామిడికాయలు, ఎలుకాయలు, గరుక, గడ్డి, పూసలు, ఇదేంది మామిడి ఆకు ఇవన్నీ తీసుకొని వచ్చినాము. పూతలే వర్షాలు కొట్టి నాతో తేందాక ఇంట్లో కూర్చున్నాము. తిండి లేదు, 3 రోజులు అయినే ఉన్నాం మేము. పిల్లలు ఇడిచిపెట్టేసినాం ఇంటికాడ పనులు లేవు, ఏం లేవు. ఇది తీసుకొచ్చి బతుకోమంటే ఈ రోడ్డు మీద పోసిపోకడం అవుతుంది. పిల్లలు పేగులు మావాడు, మా పేగులు మావాడు. మా అర్థాలు ఎవరు అర్థం చేసుకోరు, మా బాధ అర్థం చేసుకోరు మేడం. తీసుకుంటలేరు మేడం. ఎంత పిరమిలో 10 రూపాయలు తీసుకుంటలేరు మేడం. 5 రూపాయలకి ఏమొస్తుంది? ఛాయ్ కూడా తాగలేము మేడం. మేము తాగలేము మేడం. ఈ 3 రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు? 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఈ రోడ్డు మీద మొత్తం తప్పైనా ఎండ కట్టుకుంటాం ఈయనే ఉన్నాం సార్ మేడం. ఎన్ని రకాలు తెచ్చారు మొత్తం? అన్ని రకాలు 25 రకాలు తెచ్చాం సార్ మేడం. పిల్లలకి ఇంటికాడ తిండికి లేక వస్తే 10 రూపాయలు వస్తే పిల్లలు మేము తింటామని వచ్చినాం మేడం. మేము తెచ్చిన కూర అంతా అట్లనే ఉంది. ఏం పేరమ్మా? లక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆవనగల్. ఎన్ని రకాలు తీసుకొచ్చారు? 5-6 రకాలు తెచ్చినాము. అగ్గో అడుగుతుర్రు, అట్లనే ఉంది కూర అంతా. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? నిన్నటి సంది ఉండదు. తక్కువ కమ్ముకున్నా కూడా తీసుకోవట్లేరా? తక్కువ కమ్మినా తీసుకుంటలేరు, అట్లనే ఉన్నాయి ముట్టలన్నీ. ఎంత కమ్ముతారు? 10, 20, 30 అంతే. ఎన్నేళ్ళ నుంచి అమ్ముతారు? 5-6 ఏళ్ళు. అప్పటి నుంచి ఇట్లా ఎప్పుడన్నా అయిందా లేదంటే పోయినసారి మంచిగా పోలే? పోయినసారి ఎట్లుండే రేట్లు? పోయినాయి.
మంచిగా పోయినాయా? ఈసారే తక్కువ ఉంది. ఇప్పుడు వరదలు వచ్చి నష్టం జరిగింది కదా, వచ్చింది, ఏం లాభం లేదు. ఏం లాభం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అవన్గల్. హలో, నా పేరు అభిషేక్. నేను ఇక్కడనే ఉంటా గుడిమల్కాపూర్. ఇప్పుడు రేట్లు మస్తు పెంచినాయి. ఎట్లయినా గణేష్ కూడా తీసుకున్నాను నేను. లాస్ట్ టైం ఏమో తక్కువలో తీసుకున్నా, ఇప్పుడు రేట్ పెంచినాయి. పోయినసారి ఎంత ఉండే, ఈసారి పోయినసారి ఏమో నేను 1100లో తీసుకున్నా, అదే సేమ్ ఇప్పుడేమో 2500 అట్లా రేట్ ఉంది. మస్తు పెరిగినాయి రేట్. ఇప్పుడు ఎన్ని రకాలు తీసుకుందాం అనుకుంటున్నాను? అంటే నేను ఒక్కడనే అంటే ఇంట్లో కోసమే తీసుకుని ఉండే. నాకు లాస్ట్ టైం తీసుకున్నా, అట్లానే తీసుకోవాలి ఉండే, కానీ అది చూస్తే రేటు మస్తు ఉండే, చాలా ఉండే రేట్. సేమ్ దగ్గర పోయినా తీసుకోవడానికి, ఫస్ట్ అక్కడే తీసుకున్నా. అక్కడే పోతే రేటు బాగున్నాయి, మస్తు పెంచిన రేటు. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తే రేటు బాగానే ఉన్నాయి. శాంతమ్మ, చిన్నరేవెల్లే, మారేడుకాయలు, మారేడు బత్తి, అది గర్క, తుమ్మికూర, చితవల ఫలము, చితవల గడ్డి, చితవలకాయ, గర్క, తుంగ, మారేడుకాయ, మారేడు బత్తి, మామిడాకు, తుమ్మికూర తెచ్చినాము. 40 రూపాయలు అంటే 30 రూపాయలు కూడా ఇస్తలేరు. రాత్రి వచ్చినాము, ఓ నాసం వినేము అనుకున్నాము. అంబలు లేదు, నీళ్ళు లేవు, గంజి లేదు. 5 రూపాయలు చాయ్ తాగినాం, ధర లేదు, అట్లే ఉంది. ఎన్నేళ్ళ సంద అమ్ముతుంది? 3 సంవత్సరాల. ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? జరగలే, ఇప్పుడే. ఇప్పుడు వరదలు వచ్చినాయి కదమ్మా, అంటే ఏమన్నా నష్టం జరిగిందా? ఎట్లా అమ్ముతారు అని? నష్టమే ఉంది, లాభం ఏం లేదు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీ అడవుల నుంచి? అడింపోడతా, అన్ని మీ చిలకల నుంచి? ఆడింపోడతానే, బావులో పోడతా, చిలకలో పోడతా. మా చిలకలు లేవు, బావులు లేవు, కానీ ఆడింపోడతా. నిన్నటి రాత్రి వచ్చినాము, పోతుందేమో అనుకున్నాము. నిన్న వర్షం ఉన్నది, నాత్ర వర్షం ఉన్నది. ఇప్పుడు 3 గంటలు అవుతుంది. 3 గంటల సంది గిరాకీ అవుతుంది. ఇంకా 3 గంటల సంది కూడా గిరాకీ అయితే అది ఎట్లా? ముందు పోయినసారి 100, 150 పోయింది. ఈసారి ఎట్లా పోతుందంటే 30, 20 ఇట్లా అడుగుతుండ్రు. ఒక్కొక్క ఎలికాయకు ఆడ 10కి 2 వేసుకొచ్చి చెట్టు మీదకి వెళ్ళి పడతట్టు తీసుకొస్తే ఈడ 5కు 10కే అడుగుతుండరు. మంచి ఆరసులే అడుగుతుండ్రు. ఎవరన్నా తెలియని వాళ్ళు మంచిగా తీసుకోపోతుండ్రు. చాలా తెలిసిన వాళ్ళే 10కి, 15కు, 5కు ఇట్లా అడుగుతుండ్రు మేడం. మేము ఈ కూలీ లేదు, వర్షం చాలా. నిన్న మన మా ఊర్లోనైతే ఇంత దూరం వచ్చినాము. నిన్న మన మా ఊర్లోనైతే వర్షం వస్తే ఇండ్లకి వెళ్ళి నీళ్ళు పోయేటట్టయితే కూలు లేనందుకు మేము ఏం చేసినామంటే ఇది తెచ్చుకుంటే ఎప్పుడైనా కానీ మంచిగా. పోయిన సంవత్సరం 18,000 తెచ్చినాము, 5 రోజులకు 18,000 తెచ్చినాము. ఈసారి ఏముంది 4,000 తీసుకుపోతున్నాము. అంతా కొట్టుకొని పోయింది రాత్రి. మాకేం లాభం ఉంది? అన్నం లేదు, నీళ్ళు లేవు. బండి మీద మొత్తం పబ్లిక్ మొత్తం సరిపోతుంటే పార్సల్ పంపించేది. ఎవరు పంపించలేదు. ఇప్పటికి నేను 25 ఏళ్ళ అమ్మవాటి. 25 ఏళ్ళకు కేసీఆర్ వచ్చినప్పుడు సంది బతుకమ్మ పోటీ పెడితే, బతుకమ్మ పోటీలు అయితే మాకు చీరలు వంచినా కానీ మంచిగా వచ్చినాయి అమ్మ. ఎట్లా ఇచ్చిండంటే ఏదంటే అది తిననీకే మాత్రం మాకు మంచిగా నీళ్ళు అన్నం ఇచ్చిండు. ఏం లాభం రాలేదమ్మా మాకు ఇప్పుడైతే లాభం ఏం రాలేదు. గణేష్ విగ్రహాలు అమ్మే వ్యాపారి ఉన్నారు. ఒకసారి రేట్లు ఎట్లున్నాయి, ఎంత ఉన్నాయి అనేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు కిషోర్ అమ్మ. ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నారు? గత ఒక 5 years నుంచి అమ్ముతున్నాం ఇక్కడ. లాస్ట్ ఇయర్ నుంచి పోలిస్తే ఎక్కువనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి రేట్లు. మేము పోయినసారికి ఈసారికి చాలా రేట్లు పెరిగానే ఉన్నాయి. అడుగుతాం, వాళ్ళు బేరగాలు వచ్చిన వాళ్ళు అడుగుతానేమో చాలా రేట్లు చెప్తుంటే మేము రేట్లు చెప్తుంటే వాళ్ళు మేము అడిగిన దానికన్నా తక్కువ అడుగుతున్నారు. వాళ్ళు మాకేం పడతలేదు. అది లాసే ఉంది ఈసారి అయితే.
అంతేం లాభం ఏం లేదు గణేష్లలో. వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు మాకు కూడా చాలా రేట్లే అమ్మేది. బిజినెస్ డల్లే ఉంది ఈ ఇయర్ అయితే, ఏం బాగాలేదు. ఇప్పటిదాకా ఎన్ని విగ్రహాలు అమ్మారు, అంటే ఎంత మిగిలినాయి? మిగిలడం అంటే ఏం లేదా, మా ఆడికాడికే ఉన్నాయి. తెచ్చిన దానికి లాభం మా అంటే ఒక 2-3 వెయ్యి రూపాయలు 1500 లాభం వచ్చింది, అంతే తప్ప ఏం లేదు. షాపులు కూడా బాగా అయిపోయినాయి, అమ్మే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు. ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నారు? గత ఒక 5 years నుంచి అమ్ముతున్నాం. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటాం. మీ పేరు? రాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? గుడిమల్కపురం ఇక్కడే అంటే. పోయినసారికి ఈసారి రేట్లు ఎట్లున్నాయి, ఏమేమి తీసుకున్నారు? ఇవే ఏమంటారు, ఆకులు, దేవుడు, పూలు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. బాగా ఎంత ఉన్నాయి? 300 ఉందండి కేజీ. సేమ్ అట్లే ఉన్నాయి కానీ ఏం పెరగలేదు. బట్ డైలీ దాంతో పోల్చుకుంటే ఈరోజు అయితే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. నేను నిన్న రేట్లు ఎక్కువ ఉంటాయేమోనని ఈరోజు వచ్చాను, బట్ నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 15 years నుంచి ఉంటున్నానండి. అప్పటి నుంచి ఇప్పటికి అంటే ఈ 15 yearsకి ఈ ఇయర్కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? చాలా అండి, చాలా ఉన్నాయి. అప్పుడు చాలా తక్కువకి వచ్చాయి, ఒక 500 అన్నీ వచ్చాయి. ఇప్పుడు 1000 పెడితే కానీ అన్నీ రావట్లేదు. పేరు? నా పేరు వీరేష్. ఎక్కడి నుంచి వచ్చారు? గుడిమల్క తాళగడ్డకి వెళ్ళి వచ్చాను. రేట్లు ఎట్లున్నాయి, ఏమేమి లాస్ట్ టైం కంటే 20% 30% ఎక్కువనే ఉన్నాయి. అది ఏమేమి తీసుకున్నారు? చామంతి పూలు, రోజెస్, మక్క బుట్టలు 10 రూపీస్ ఉంటుండే, ఇప్పుడు 20 రూపీస్ అయిపోయింది. పోయినసారి ఎట్లుండే సార్, అంటే పూల రేట్లు కానీ? చాలా తక్కువ ఉండే పోయినసారి. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? ఇప్పుడు 200 కేజీ. రెడ్ రోజెస్ కూడా 200, ఒక దండ 150. 200 చెప్తున్నారు, 150 బేరం ఆడితే 150 దాకా ఇస్తున్నారు. ఎన్ని రకాలు తీసుకున్నారు? 3 రకాలు. అంటే ఎట్లా పడ్డాయి మీకు? బడ్జెట్ ఎక్కువనే అయింది. 500 వచ్చేసి 1000 రూపీస్ అయింది అంతే. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడున్న పరిస్థితి ఇది. కెమెరామెన్ అభిలాష్తో జ్యోతి, పల్లవి టీవీ, గుడిమల్కాపూర్ నుండి.